ఏమండి మద్రాసు చాలా బాగుందండి. రాధ భర్త పేరున్న డైరెక్టరే. ఏమండి ఒకరోజు రాధ పట్టుబడితేనో షూటింగ్ చూడడానికని వెళ్ళానండి. చూడు సుచి, సినిమా వాళ్ళ కబుర్లు నాకు చెప్పకు. సిగ్గు విడిచిన వాళ్ళ చేష్టలంటే నాకు అసహ్యం. బయట దాచడం, ఫోటోకు ఒళ్ళంతా అప్పచెప్పడం, డాన్స్లు అయితే చెప్పక్కర్లేదు. అర్థనగ్నంగా పిచ్చి పిచ్చిగా ప్రతి అంగం కదిలించడం. చిచి, వాళ్ళ కబుర్లు నాకేం చెప్పకు. చెప్పనండి, ఇంకెప్పుడు చెప్పను. ప్రియమైన రాధ, క్షేమంగానే ఇంటికి చేరాను. ఆ రోజు షూటింగ్ చూపించడానికి నన్ను స్టూడియోకి తీసుకువెళ్ళావు. నాలో ఆరని కళాతృష్ణ నన్ను ఆవేశానికి లోను చేసింది. అందుకే ఆమె చేయలేని నాట్యం నేను చేసి చూపించాను. అదే అదనుగా నన్ను నాట్యం చేయమన్నారు. కాదనలేకపోయాను. ఆనందంతో పొంగిన నా హృదయం ఇల్లు చేరగానే కృంగిపోయింది. ఆయనకు సినిమాల్లో నటించే వాళ్ళంటే సద్భావం లేదు. నేను నటించినట్లు ఆయనకు తెలిస్తే ఒక క్షణం కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వరు. అందువల్ల అన్నయ్య గారితో చెప్పి నా కాపురం నిలబెట్టడానికైనా నేను నాట్యం చేసిన భాగాన్ని చిత్రంలో నుంచి తీసేయించే ఏర్పాటు చేయించు. నా బ్రతికేమవుతుందనే భయం నన్ను వెంటాడుతోంది. ఇట్లు నీ సుజాత. ఏమండి ఇప్పుడేమిటి చేయడం? ఇప్పుడు ఏం చేయడానికి వీలు లేదు. పిక్చర్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ పార్టీ ఫస్ట్ షో కూడా అయిపోయి ఉంటుంది. నిజమే, ఇందులో అబద్ధమేముందిరా? మన మేనేజర్ ప్రసాద్ గారి భార్యారత్నం సుజాత డాన్స్ చేసిందిరా పిక్చర్ లో. బ్రహ్మాండం, వండర్ఫుల్ నటన. పులుపు చూస్తే నోరూరుతుంది చూడు, అలా నోరూరింది నాకు. ఇక తప్పకుండా హీరోయిన్ అయిపోయి కూర్చుంటుంది. అయితే మన మేనేజర్ గారు కూగా మొయ్యొచ్చు. కొరతలేదు, ఈ ఉద్యోగమా అవసరం లేదు. What nonsense you are talking? అవును, మీ వైఫ్ సుజాత్ గారు సినిమాలో డాన్స్ చేశారు, అందుకని అన్నాను. తప్ప? మీరు చాలా తొందరపడుతున్నారు. మరోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను. సామేనంటికంటే కోపం 100 మంది చూశారు. చూసిన వాళ్ళందరూ అనేక రకాలుగా అనుకుంటారు. అందుకని అందరినీ కొడతారా మీరు? ఈ కోపం మీ భార్య మీద చూపించండి వెళ్ళి. ఇక డబ్బుగా కొడతకూడదు. ఈ ఉద్యోగమా అవసరం లేదు. సుజాత, సుజాత, సుజాత. సుజాత, నిజం చెప్పు. నువ్వు మద్రాసు వెళ్ళి ఏం చేశావు? మాట్లాడవే, చెప్పు. ఆగేరేవండి, మీకంత కష్టం కలిగిస్తే నన్ను చంపేయండి. నీ మీద చేయి చేసుకోవడం కూడా నాకు అసహ్యమే. నువ్వు పతితవు. ఎంత మాట అన్నారండి? అనకేం చేస్తాడు? మగాడికి అలసిస్తే నెత్తి నెక్కి కూర్చుంటాడని ఎప్పుడో చెప్పాను నీకు. ఏమిటయ్యా ఇదే? ఇదిగో అబ్బాయి. ఎవడరా నీకు అబ్బాయి? సిగ్గులేని బ్రతుకు నీది ఓ బ్రతికేనా? చెప్పు, నిన్ను సినిమాలో యాక్ట్ చేయించింది ఈ ముసలకే కదూ? ఇందులో మామయ్య తప్పేమీ లేదండి. అంటే నీకై నువ్వే సినిమాలో నాట్యం చేసావు, వేశ్యరా, అవునా? అవును, చేశాను. కానీ వేసేలా కాదు. నాట్యం చేసే వాళ్ళందరూ వేసేలేనా? నాట్యం పవిత్రమైందండి. ఎవరో ఒక అమ్మాయి తప్పు చేస్తుంటే శాస్త్రం తెలిసిన నేను చేసి చూపించాను, అంతే. గద్దెక్కిన దానివి, గడుసు దానివి, గుండెలు తీసిన ఆడదానివి. నువ్వు చేయలేందే ఉంటుంది. అలాగా? అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నా వయసు చేసిన మోసం, నీ వలపు చేసిన మాయ. కళ్ళు మూసుకుపోయి నిన్ను కట్టుకున్నందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలా వీధిలోకి వెళ్ళి చూడు. అడ్డమైన వాళ్ళు నన్ను సినిమా స్టార్ మొగుండని హేళన చేస్తున్నారు, వేలు పెట్టి చూపిస్తున్నారు. సుజాత, ఈవేళ నాకు తెలియకుండా ఇంత మోసం చేసిందని రేపు నీ స్వేచ్ఛకు అడ్డొస్తానేమోనని విషమిచ్చి చంపవని హామీ ఏమిటి? ఈనాటితో మన బంధం తెగిపోయింది. పో, ఇంట్లోంచి పో, నాకు కనబడకుండా వెళ్ళిపో. ఇంకా నిలబడ్డావే, పో.
పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక, మీ అర్థాంగినైన నేను మిమ్మల్ని విడిచి అనాథలు కాలేక. ఆవేశాన్ని తగ్గించి ఒక్కసారి ఆలోచించండి. నేను సినిమా తారణ కావాలని ఎప్పుడూ అనుకోలేదు, ఆశించను లేదండి. బాబు మీద వచ్చేసి చెప్తున్నాను, ఈ సుజాత ఎప్పుడు మీ సుజాతగానే ఉంటుందండి. నేను ఇదంతా కావాలని చేయలేదు, కావాలని ఏది చేయలేదండి. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నువ్వు నటివి సుజాత, మహానటివి. ఏమండి? నీ మాటలు నమ్మేంత అమాయకుడిని కాదు. నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏమండి? సుజాత, నీ మాటలు వేరు, నీ చేష్టలు వేరు. నాతో మాట్లాడే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు. నేను నా అర్హతను పోగొట్టుకోలేదండి, మీరు మీ వివేకాన్ని పోగొట్టుకున్నారు. సుజాత, అరుపులతో అధికారం చెలాయించడం మీ మగజాతికి చెల్లింది. ఆనాడు సీతమ్మ తల్లి చేయని నేరానికి అగ్ని పరీక్ష చేసి అవమానించిన ఆ శ్రీరామచంద్రుని వారసులు కదా మీరు. మగవారండి. అవును, మగవాణ్ణి. కానీ పతితకు నా ఇంట్లో స్థానం లేదు. పతిత పతిత పతిత. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను పతితనా? నా కళామ తల్లికి దూరమైనా మీ పాదాలకు చేరువైతే చాలని మీకోసం అన్ని వదులుకున్న నేను చెడిపోయినదన్నా? మంచి చెడు ఎక్కడైనా ఉంటాయండి, కానీ మంచిగా బ్రతకడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. రా బాబు. వీడు నా బిడ్డ, నా రక్తం. ఏమండి? ఇదైనా ఒప్పుకున్నందుకు కృతజ్ఞురాలండి, కానీ వీడిని నా నుంచి దూరం చేసి తల్లి లేని బిడ్డగా మాత్రం చేయకండి. వీడు తండ్రి గల బిడ్డగానే పెరుగుతాడు. వీడి భవిష్యత్తు నీ చేతిలో ఉంచడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు. ఏమండి? నా బాబు నాకు ఇవ్వండి, నన్ను బాబు దూరం చేయకండి. ఏమండి? నా మాట వినండి, నా బాబు నాకు ఇచ్చేయండి, నా బాబు నాకు ఇచ్చేయండి. బాబు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానండి. నా బాబుని ఇవ్వండి. ఏమండి? ఎందుకమ్మా అలా బాధపడతావు? ఊరుకోమ్మా, ఊరుకో. ఎల్లకాలం ఒక్కలా ఉండదమ్మా. ఏనాటికైనా నీ భర్త, నీ బిడ్డ, నీ వాళ్ళు కాకపోరమ్మా. అవును సుజాత, అప్పటి వరకు ఇదే నీ పుట్టిల్లుగా ఇక్కడే ఉండొచ్చు. రాధా, సినిమాలో నటించి వచ్చిందనే ఒక్క దెబ్బతో ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారట. పాపం మన అమ్మాయి గతి ఏమైనట్టు? ఇంకా సానుభూతి ఎందుకోయే? సంసార స్త్రీ సినిమాల్లో నటించడమా? చిచి చిచి చి. అందుకే మన ప్రసాదం తగిన బుద్ధి చెప్పాడు. రావయ్య, ఇంతకు ఆ బిడ్డ ఎవరి దగ్గర ఉన్నట్టు? మీ అబ్బాయి ఆ బిడ్డలు లాక్కుని ఆవిడ్ని వెళ్ళిపోమన్నాడట. వెళ్ళొస్తాడు బావా. ఏమండి, ఎవరి కారణంగా ఇన్నాళ్ళు మన బిడ్డను మనం దూరం చేసుకున్నాము. ఆవిడ ఎలాగూ వెళ్ళిపోయింది. అందుకని అక్కడికి వెళదామంటావా? వాడికి మాత్రం ఎవరున్నారండి? ఆ పసిబిడ్డతో వాడు ఎంత యాతన పడుతున్నాడో ఏమో. అంతగా అవసరమైతే వాడే వస్తాడు. నేను మాత్రం ఆ గుమ్మం ఎక్కను. ఏమండి, ఇంతకాలంగా మీ మాట కాదనలేకపోయాను, కానీ ఈ స్థితిలో కూడా నా బిడ్డని దిక్కుమాలిన వాడిని చేసి చూస్తూ ఊరుకోలేదండి. ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కసారి నా మాట వినండి. ఏమండి, పెడతామండి. సరే బాబు. అమ్మా, అంతా విన్నాం బాబు, జరిగింది మర్చిపోవాలి. నా మనవడెక్కడా? ఆ గదిలో ఉన్నాడమ్మా. పెద్దవాళ్ల మాటలు లెక్క చేయకపోతే ఏమవుతుంది? ఆరిని ఆవుని తెచ్చుకునేప్పుడు ఇటువారు తరాలు అటువారు తరాలు చూడాలన్నారు. అలా జరగడమే మంచిదైంది. మీకు సంతోషంగా ఉందా? బాధపడి మాత్రం ఉద్ధరించేదేమిటో. ఆనాడు అనుకున్న సంబంధం ఇంకా అలాగే ఉంది. నాకు ఈ జీవితంలో ఇక పెళ్లి ప్రసక్తే లేదు. బాబు, కాఫీ తీసుకో. వద్దమ్మా. మీ
మీకెంత తోస్తే అంతేనా? వెనక ముందు చూడక్కర్లా? వాడు అసలే కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇప్పుడు అనవలసిన మాటేనా అది? ఎప్పుడైనా అనవలసిన మాటే గనక ఇప్పుడే అన్నాను. సమాధానం కూడా విన్నారుగా. ఏమండి, మనం ఇక్కడ ఉన్నంత కాలం వాడి మనసుకు బాధ కలిగించకుండా ఉండడం మంచిదండి.